అందరు నమస్కారం అండి. గత వారం రోజుల నుంచి ఒక విషయం గురించి, ఒక టాపిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారండి. అదేంటంటే ఉగాది రోజు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రిగానో లేదా ఉప ప్రధానిగానో వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రంలో ఒక బాధ్యత గల పదవి చేపట్టబోతున్నారు అని మన జర్నలిస్టులు, అనలిస్టులు, మేధావి జర్నలిస్టులు, జూనియర్ మేధావి జర్నలిస్టులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అందరూ కూడా వీడియోలు చేసి విశ్లేషణ చేస్తున్నారు. అందులో మనకు ఒక అతను ఉన్నాడండి. అతను అందరూ కూడా ముద్దుగా జూనియర్ మేధావి జర్నలిస్టు అని మాట్లాడుతూ ఉంటారు. మనకి సీనియర్ మేధావి జర్నలిస్టులు తెలుసు, కసాయి. ఇతను జూనియర్ మేధావి జర్నలిస్టు, కసాయి తమ్ముడు అని మాట్లాడుతుంటారు. పేరు అనవసరం. పేరు చెప్పాననుకో లేదా ఫోటో వాడాననుకో నా మీద వీడియోలు చేస్తున్నారు, నా మీద వీడియోలు చేస్తేనే మీకు యూస్ వస్తాయి, మీకు రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి అది ఒక రకమైన ఏడుపు ఏడుస్తూ ఉంటాడు అతను ఈ మధ్య ఒక వీడియో చేశాడండి. ఆ వీడియోలో యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రానికి వెళ్ళబోతున్నారు అని ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది. అది చూసిన తర్వాత నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కాల. ఎందుకంటే మనోడు ఏదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలో కుర్చీ వేసుకొని ఇతను ఎన్నట్టు ఆ వీడియోలో చెప్పాడు. అది చూసిన తర్వాత నాకు నవ్వు ఆగల. అరే, వైసీపీ వాళ్ళు గొర్రెలని తెలుసు, ఇతన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా గొర్రెలు అని నాకు ఇప్పుడే అర్థమైంది. నిజంగా చెప్తున్నా, అతను ప్రతిసారి కూడా నా వీడియోలు చూసేవాళ్ళు, నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ లేదా ఆ ట్యాక్స్ పేయర్స్ నా వీడియోలు ఎక్కువ చూస్తారు అంటారు. మరి ఇతను చెప్పే అన్ని కూడా అబద్ధాలే. గతంలో చాలా చెప్పాడు. 2024లో పోయిన ఎలక్షన్లో వైసీపీకి 60 నుంచి 70 సీట్లు వస్తాయి, నేను సర్వే చేశాను, సర్వే చేస్తే నాకు అందింది ఏంటంటే 70 నుంచి 60 సీట్లు లోపు వైసీపీకి రావచ్చు అని ఒక మాట చెప్పాడు. అది అబద్ధమైంది. తర్వాత ఈ ఉన్నాడు కదా సాయి, అతని పేరేం పేరు, వైసీపీలో నెంబర్ 2 ఉన్నాడు, కరెక్ట్గా టక్కుని పేరు గుర్తాడు అబ్బా, అతని పేరు విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్ళాడు, ఒక సొంత పార్టీ పెట్టబోతున్నాడు అని చెప్పాడు. అది జరగల, అది అబద్ధమే. అలాగే విజయసాయిరెడ్డి ఒక మీడియా సంస్థ పెట్టబోతున్నాడు. దాంట్లో ఏబిఎన్ ఛానల్లో ఒక జర్నలిస్ట్ కూడా చేరబోతున్నాడు. వీళ్ళిద్దరు కలిపి ఒక మీడియా సంస్థ పెట్టబోతున్నారు. ఏబిఎన్ కూడా ఆ జర్నలిస్ట్ రాజీనామా చేసేశాడు అని ఒక మాట చెప్పాడు. అది అబద్ధం. ఆ ఏబిఎన్ ఛానల్లో ఎవరు బయటికి రాలేదు. ఈ సాయి అనే వ్యక్తి కూడా, విసారెడ్డి అనే వ్యక్తి కూడా మీడియా ఏది పెట్టల, అన్ని అబద్ధాలే. ఏది కూడా నిజం ఉండదు. అతను మాట్లాడే దాంట్లో ఏది కూడా నిజం ఉండదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, జనాల్ని నమ్మించే ప్రయత్నం లేదా ఇంకోటి నేను తురుంకాను అని చెప్పుకునే ప్రాసెస్లో అతను ఇలాంటివి చెబుతూ ఉంటాడు. వాస్తవానికి అతను కానీ, ఈ జూనియర్ మేధావి కానీ, లేకుంటే సీనియర్ మేధావి కానీ, లేకుంటే జర్నలిస్టులో వీళ్ళందరూ చెప్పేయన్ని ఏదైతే ఉందో, నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు, లేదా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి పోబోతున్నారు అని చెప్పి ఏదైతే చెప్తున్నారో వాటిల్లో ఏది కూడా వాస్తవం లేదు, అన్ని అవాస్తవాలే. వైసీపీ ఆడుతున్న ఒక గేమ్ ఇది. వైసీపీ ఒక గేమ్ ఆడుతుంది. వాళ్ళు ఒక రాయేశారు, దాన్ని పట్టుకొని వీళ్ళు విశ్లేషణ చేస్తున్నారు. వైసీపీ ప్రతిసారిగా మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఫస్ట్ మతాలను రెచ్చగొడతారు, అది వర్కౌట్ కాదు. మరోసారి ఏం చేస్తారంటే ప్రాంతాలను రెచ్చగొడతారు, అది వర్కౌట్ కాదు. దాన్ని వదిలేసి తర్వాత కులాలను రెచ్చగొడతారు, అది వర్కౌట్ కాదు. ఇవన్నీ ట్రై చేశారు. కులాలను రెచ్చగొట్టారు, వర్కౌట్ కాల. మతాలను రెచ్చగొట్టారు, వర్కౌట్ కాల. ప్రాంతాలను రెచ్చగొట్టారు, వర్కౌట్ కాల. కానీ అంటే ఈ కూటమిని ఇచ్చినం చేయాలి, ఈ కూటమిని విడదీయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చాలా ఉన్నాయి. చాలా చేశారు, ఇంతకుముందు చాలా చేశారు. కులాలను రెచ్చగొట్టారు, మతాలను రెచ్చగొట్టారు, అన్ని అయిపోయాయి. ఇప్పుడు
దీని మీద పడ్డారు. నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడితే మనం దాన్ని ప్రజల్లోకి వెళ్ళగలిగితే టీడీపీ కార్యకర్తలు అలాగే జనసేన క్యాడరు టీడీపీ క్యాడరు వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళకి మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి మనం దాన్ని రాజకీయం చేసుకోవచ్చు అనే ఒక పిచ్చి ప్రయత్నం వాళ్ళు చేస్తే వీళ్ళు జర్నలిస్టులు అనలిస్టులు అని మరిచిపోయి వాళ్ళు ఏదైతే రాయేశారో దాన్ని పట్టుకొని వీళ్ళు ఊరేగుతున్నారు. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంత ముందుగా తెలిసింది 1996లో ప్రధాని ఆఫర్ వచ్చిందంట చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడే వెళ్ళలేదంట, అప్పుడే తిరస్కరించారంట. అప్పుడే తిరస్కరించిన వ్యక్తి ఇప్పుడు ఉప ప్రధానిగాను చంద్రబాబు నాయుడు గారు వెళ్తారా? చంద్రబాబు నాయుడు గారికి ఉప ప్రధాని అనేది చాలా చిన్న పదవి. అది ఆయన స్థాయి ప్రధానమంత్రి స్థాయి చంద్రబాబు నాయుడు గారిది. నిజంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిది ప్రధానమంత్రి స్థాయి, ఉప ప్రధాని మంత్రి స్థాయి కాదు. అంత పెద్ద వ్యక్తి, అంత లెజెండ్ వ్యక్తి, అంత లెగసీ ఉన్న వ్యక్తి, అంత అనుభవం ఉన్న వ్యక్తి ఎక్కడో కేంద్రంలో పోయి మంత్రిగాను, కేంద్ర మంత్రిగానో లేకపోతే ఉప ప్రధానిగానో ఆయన పనిచేస్తారా? ఆయన పనిచేస్తారా? ఆయన హుందాతనానికి, ఆయన రాజకీయ అనుభవానికి ఉప ప్రధాని పదవి ఆయనకి సూట్ అవద్దా? చాలా చిన్న పదం కదా అది, చాలా చిన్న పదవి కదా అది. అవన్నీ వాస్తవాలు కాదు, అవన్నీ అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ ఫస్ట్ మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాలు ఇదే ఆయన గోలు. ముందు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మన రాష్ట్రాన్ని మన ప్రపంచ పటంలో ఒక స్థాయిలో నిలబెట్టాలి, ఒక గుర్తింపు తీసుకురావాలి అనే ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతున్నాడు. ఆయనకి ప్రధాని లేకుంటే ఇంకో పదవులు అంటూ కావాలనుకుంటే ఆయనకి ఎప్పుడో వెళ్ళిపోయారు కేంద్రానికి. ఆయన అనుకుంటే ఏదైనా అయి ఉండేవాడు, అప్పట్లోనే అయి ఉండేవాడు. బట్ అవన్నీ వదిలేసి రాష్ట్రం కోసం పనిచేస్తుంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే, అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఉందండి, ఒక బ్రాండ్ ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనుభవవంతుడు. పవన్ కళ్యాణ్ గారే చెప్పిన మాటే నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. ఏదైతే వైసీపీ హయాంలో డ్యామేజ్ జరిగిన మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే అది కేవలం అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఆయనే ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక బ్రాండు. చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఆయన పనితీరును చూసి కంపెనీలు వస్తూ ఉంటాయి, పెట్టుబడులు పెడుతూ ఉంటారు. మన రాష్ట్రానికి ఇవన్నీ పరిశ్రమలు వస్తూ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే. ఆయన బ్రాండ్ అలాంటిది. ఇప్పుడు ఈ వైసీపీల గేమ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళిపోతున్నారు, కేంద్రంలో ఉప ప్రధానిగానో కేంద్ర మంత్రిగానో వెళ్ళబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళబోతున్నారు. ఈ రాష్ట్రంలో అనుభవం కలిగిన ఎవరు లేరు. సో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో లేరు కాబట్టి, ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి కంపెనీలు ఏమి రావు, పెట్టుబడులు ఏమి పెట్టరు. దానివల్ల మనకి ఎంతో కొంత లాభం వస్తుంది. లేకుంటే క్యాడర్ని అరే మీకు ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు అని మేము మిమ్మల్ని గెలిపించుకొని మిమ్మల్ని ఓట్లేసుకుంటే మమ్మల్ని, మా భవిష్యత్తుని ఇలా వదిలేసి మీరు కేంద్ర మంత్రిగా లేకుంటే ఉప ప్రధానిగా వెళతారు, మన రాష్ట్రం భవిష్యత్తు ఏం కావాలి, మీలాంటి నాయకులు మన రాష్ట్రాన్ని పట్టించుకోకుండా, అనుభవం ఉన్న నాయకులు మన రాష్ట్రాన్ని పట్టించుకోకుండా మీరు అలా వెళ్ళిపోతే అది ఏం బాగుంటుంది అని ఎంతో కొంత జనాల్లో వ్యతిరేక వచ్చే అవకాశాలు రాకపోవచ్చా అని ఎన్ని ఒక ప్రయత్నాలు. వైసీపీ ఆడే ఒక గేమ్ ఇదంతా కూడా, మొత్తం వైసీపీ వాడే గేము. ఎక్కడ కూడా ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసింది వైసీపీ వాళ్ళే. ఎక్కడ కూడా కూటమికి సంబంధించిన మీడియా కానీ లేకుంటే సోషల్ మీడియా కానీ ఎక్కడ కూడా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారో లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్తారో అని ఎక్కడ కూడా వేయలా, ఎక్కడ కూడా చెప్పలా. వీళ్ళు వైసీపీలో ఒక రాయేశారు, దాన్ని పట్టుకుని వీళ్ళు ఊరేగుతున్నారు. ఏంటి అంటే నేను చెప్పొచ్చేది ఒకటే, ఏదైతే ఇప్పుడు వార్తలు వస్తున్నాయో అవన్నీ నిజాలు కావండి, అవన్నీ అబద్ధాలు.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒక బ్రాండ్, ఆయన ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. తర్వాత రోజుల్లో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇవాళ కాబట్టి రేపు అవుతారండి నారా లోకేష్ గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరున్నారు ఆ పార్టీకి? ఆయనే కదా, నారా లోకేష్ గారే కదా. ఈ రోజు కాబట్టి రేపు అవుతాడు అంతే. ఇప్పుడే అవ్వాలని వాళ్ళే ఒక గోల్ ఏం పెట్టుకోలేదు కదా, లేదు కదా. అలా ఏదైతే ఇప్పుడు వస్తున్న వాస్తవాలు, ఏదైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ కూడా అవాస్తవాలు. అవి ఎవరు నమ్మబాకండి. అంటే క్యాడర్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నంలో భాగం ఇదొకటి అనమాట. అవన్నీ అవాస్తవాలు, దాంట్లో ఎలాంటి నిజాలు లేవు నాకు తెలిసినంత వరకు. జై హింద్.